श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति శ్రీ సిద్ధమంగళ స్తోత్రం. అధ్యాయము 8. దత్తావతారముల వర్ణనము. బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే. ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తి చేసుకున్న తదుపరి ఇట్లు చెప్పనారంభించెను. నాయన శంకరభట్టు, ఆత్మ సాక్షాత్కారమగునప్పుడు 16 కళలు తమ తమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము కర్మలు అన్నియును బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైనను బ్రాహ్మణుడే యగును. ప్రాణము, విశ్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానా విధమైన నామములు అను వాటిని 16 కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము. ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును. విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనున్నది విశ్వములోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ హిరణ్యగర్భ నామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవుని యొక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరమని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమే స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనసు ఆహారముచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యథావిధి ఆచరించుచు
ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన ఎడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచం ఉండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల 16 రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవతచే ప్రభావితమవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లీనమవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందరి ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరాలంలోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలను ఆచరించకుండా ఉండలేరు. అహం నశించనిదే మోక్షం కలుగదు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు, బుద్ధి అను వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మ సాక్షాత్కారము జరగదు. అందువలన యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు శృతి కర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజాలములన్నీయును కూడా శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూల దేహము కర్మఫలములను అనుభవించుచున్నను. యోగికి స్థూల దేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే ఉండును. పరమాత్మ సిద్ధావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలలను ప్రకటించవచ్చును. యోగికి ఈ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమైపోవలెను. శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతమును చేసి ఉన్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరుపవలెను. లేని ఎడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరూ కూడా శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తునిలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతరజ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీ బాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజల సమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లికార్జున లింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీ వల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకును అత్యంత గోపనీయమైన దైవ రహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకోదగిన విషయము. శ్రీశైలములో శాంతి జరిగినది. వేలాది మందికి అన్నదానం జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంతతత్వములో నిలిచినప్పుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును. అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరగవలనని, అన్నదానము జరగవలనని సూచించినను అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి. శ్రీపాదుడు షోడశ కళా ప్రపూర్ణులు. కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2వ సంవత్సరములోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమను విషయమును బోధ చేయుచుండిరి. తమ 14 సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత 14 సంవత్సరములు కుర్వపురము తదితర ప్రాంతముల సంచరించినను వారి వయస్సు మాత్రము 16 సంవత్సరములందే నిలచియుండెను. దత్తాత్రేయుని షోడశావతార నామాలు. 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చి ఉండిరి. అవి 1 యోగిరాజు, 2 అత్రివరదుడు, 3 దిగంబరావధూత, 4 దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, 4 కాలాగ్ని శమనుడు, 5 యోగిజన వల్లభుడు, 6 లీలా విశ్వాంభరుడు, 7 సిద్ధరాజు, 8 జ్ఞానసాగరుడు, 9 విశ్వాంభరావధూత, 10
మాయాముక్తావధూత, 11 ఆదిగురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తావధూత, 16 శ్యామ కమలలోచనుడు. ఈ శ్రీ దత్తప్రభువులు భోగ మోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడి ఉండగా, వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు సప్తర్షులకు కూడా అసాధ్యము. పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భము నుండి తల ఒక పర్యాయము బయటికి వచ్చి పరిసరములను పరికించి తిరిగి గర్భస్థమయ్యెను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరలా జన్మించిరి. వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆ జన్మ ద్విజులు, ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి కనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి అందరి ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేశ తత్వమని సూచించుటకు గణేశ చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళగ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగములను పరిహరించుటకు సర్వ శుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర కనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామిని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరియైన ధర్మపథము దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3,000,000 దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలితము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి ఎందరి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వారి వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, కట అనునది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులను అభిన్నమూర్తులు. అప్పుడు నేనిట్లంటిని, అయ్యా తిరుమలదాసు, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాద వల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని నాకు తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది. బ్రాహ్మణ లక్షణములు. అంతటి తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించెను. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగు వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైనను లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రహ్మ తేజస్సు సంపూర్తిగా
హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వము నందును. అప్పుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వమును పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వమునందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్వరుడు 3 రాసులలో ప్రయాణము చేయు 7.5 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణములు నశించును, క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండగానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదులయందు నిరతుడైన ఎడల, అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమును నిల్వదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనై వైశ్వత్వము నందును. బ్రాహ్మణుడు క్షాత్ర వృత్తిని అవలంబించిన పరశురాముని వలె నగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? జన్మతః శూద్రుడనైన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానమును పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడిగా గాని, బ్రాహ్మణుడిగా గాని మారవచ్చు. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. జన్మతః బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింపవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్వత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాద శ్రీవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చియుండిరి. శంకర భట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. కర్మ రహస్యము నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోనూ ఉండెడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానుడు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీయును కూడా విషపూరితములయ్యున్న కారణమున కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించరైరి. దీనిలోని రహస్యము ఇది సుమీ. జీవులు తమ పరిణామ క్రమములో గాని విపరిణామ క్రమములో గాని కర్మసూత్రమును అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా. అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామక్రమం యొక్క చివరి దశలో కురువపురములో శ్రీపాదుల వారి దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడైనను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులకు అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకనూ ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీ దత్తుని అనుగ్రహము పొంద సాధ్యము కాలేదు. అప్పుడు శంకర భట్టు ఇట్లడిగను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవర్ణగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి? అంతటా తిరుమలదాసు ఇట్లనెను, ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీ దత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఒక ఆత్మ ఉండును. ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును. ప్రతి దేశమునకును ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధము కలిగిన మహాశక్తి. ఈ విధముగా హిమవర్ణకమునందు అభిమానము గల దేవతాశక్తికి
అభిమానము గల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు. అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులను తమ తమ కార్యకలాపములు సాగించగలుగుచు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు, ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద శ్రీవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యదరని నీతో చెప్పితిని. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యెదరు. వారు సర్వాంతర్యామి కదా, తిరిగి విలీనమగుట అనగానేమి అని నీవు అడుగవచ్చును. వారు సర్వాంతర్యామిగా నున్నను వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండములను ఉన్నవి. వాటిలోని పరిణామక్రమములను వేగిరపరచు ఉద్దేశముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూదంటురాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యముతో కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి సృష్టి ఎందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారము వచ్చును. పంచకన్యల వివరణ. శంకర భట్టు తిరుమలదాసును ఇట్లడిగెను. అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా. ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుటలేదు. వివరింపు ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఇట్లు చెప్పెను. అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయమును పన్నెను. కోడి రూపమును ధరించి కొక్కరొకో అని అరిచెను. వేకువజామున అయ్యనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కనుక అహల్య వ్యామోహమున నున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్య రూపము యొక్క శరీరమునందలి జీవాణువులన్నీయును కూడా దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతటా అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అహల్య గౌతముని కంటెను ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి ఎందుండెను. అహల్య శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యమునంది శివార్చనమును చేసి స్వస్థుడాయను. అహల్య మనశ్శక్తి జడత్వమునందెను. దానితో ఆమె శరీరము కూడా జడత్వమునంది పాషాణమయ్యను. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు 5 పాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే. ఇది ఒక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయా సీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్ని ప్రవేశము చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము. భూచక్రమునందలి 12 రాసులలోనూ 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నుండి యవ్వనవతిగా నుండగా గురు బ్రహ్మ అభిమాన దేవత అయినటువంటి బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవ్వనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భర్తృభావమే కలిగినది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనఃప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధముగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రమూ కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కాలేదు. సృష్టి నియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టివచ్చుట
చంద్రుని ధర్మము, అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైనది ఏది విచ్ఛిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి, చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయన, ఈ ధర్మ సూక్ష్మమును అనుసరించి తారాదేవి మహాపతివ్రత. భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలెను, లేదా ధర్మ విరుద్ధమైన పరిజరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది ఫక్కున నవ్వెను. అంతటా భీష్ముడిట్లనియే, ద్రౌపదీదేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును ఇప్పుడు శరీరము నుండి బయలువెడిలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితముగానున్నది, సత్యము బోధపడినది అనెను. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను జన్మింపవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడిగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావము గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జనించెను. మృదు స్వభావము గల భార్య విభీషణుడిగా జనించెను. కల్పాంతరమునందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడిగా జనించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగానయ్యను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యెను. వాలికి భార్యగానున్నప్పుడు ఉన్న జీవాణువులు, రావణునికి భార్యగానున్నప్పుడు ఉన్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగానున్నప్పుడు ఉన్న జీవాణువులు వేరువేరుగానున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకర భట్టు ఇట్లడిగెను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో నుండవలెననియు పురుషులు ఏకపత్నీవ్రతులై ఉండవలెననియు చెప్పుదురు కదా. బహు భార్యాత్వము గాని బహుభర్తృత్వము గాని నిందనీయములు కాదా? కర్మచక్ర పరిణామము. అంతటి తిరుమలదాసు ఇట్లు చెప్పెను, నీవు చెప్పునది అక్షరాల నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసిన ఎడల 7 జన్మముల బాల వైధవ్యమునందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహం ఆడిన ఎడల మరి జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ 4-5 స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశింపని ఎడల పురుష జన్మమునెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మ ఎందే జరిగినచో వ్యభిచార దోషము కలుగును. అట్లుగాక ఆ స్త్రీని వేరు జన్మములందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచక్రమునందు ఇటువంటి వింతలు ఎన్నయో జరుగుచుండును. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలను. పురుష జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమునున్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపమునందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దానిని భుజించననుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధను అనుభవించును. ఆ బాధమయ స్పందనలు వాయుమండలములో నిక్షిప్తమయ్యుండును. నాయన, వాయుమండలమునందు బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు నిక్షిప్తమయ్యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసింపవలనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మమునెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణమును అలవర్చుకొనవలెను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసము తిననొల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మమందు తనను భక్షించిన మనుషుడే అయినను సరే, క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన ఎడల అంతటితో ఆ కర్మచక్రము ఆగిపోవును. పీఠికాపుర వాసుల సాంఘాతిక పుణ్యమును సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీ వల్లభ జననమునకు కారణమాయను. పుణ్యజనుడు వారిని శ్రీ దత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనుడు వారిని శ్రీ దత్తునిగా గ్రహింపక
మరింత అశుభ ఫలితములను పొందిరి. శ్రీ దత్తుని ఆరాధించుచు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్థం కానప్పుడు మౌనము వహించుట మంచిది. అంతే కాని దివ్య భవ్యమైన ఆ శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతిలిచ్చుచు పాదములకు మేకులను కొట్టువారును శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖ వ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక శ్రీ దత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామ స్మరణమున సర్వ మనోరథములు అయాచితముగా అప్రయత్నముగా సిద్ధించును. శ్రీవల్లభును నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతులలో విఘ్నములు అనిష్టములు కోకల్లులుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపము. వారు ధరించునది అగ్నివస్త్రము. వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీ పాదుకా మహిమని వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి, కానీ శ్రీ దత్తుల వారు శ్రీ దత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభులే. సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమ సత్యమునకు సాక్ష్యము పలుకును. స్వయంభూదత్త పునః ప్రతిష్ఠ. శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలమున ఆశీస్సులందజేయు వింత సాధువు. అతడు ఎవరినైనా పొగిడిన ఎడల అవతలి వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపుర వాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలా నదిలోనున్నాడని తెలిపెను. అంతటా ఏలా నదిలో ప్రయత్నము చేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభముహూర్తమున అపర సర్వమంగళాదేవి అయిన సుమతి మహారాణియు బ్రహ్మ తేజో విరాజితుడైన అప్పలరాజు శర్మయు పునః ప్రతిష్ఠించిది. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనాథుల వారు ఆధ్వర్యము వహించిరి. విద్యారణ్యుల ఆవిర్భావము. ఆలయంలో పునః ప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనాథులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లయనను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము 2వ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్ర వాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానుడు భుజముపై నెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వుని విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు, మాధవ, నాకు 16 సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునికి నీవు తోడయ్యుండుము. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యదవుగాక. నీ సోదరుడైన సాయనాచార్యుని ఇంట రాబోవు శతాబ్దములలో గోవింద దీక్షితులు జనించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవుగాక అనిది. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద భాష్మములు జలజలా రాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత అనేను. అంతటా శ్రీపాదులిట్లనిరి, నీవు శృంగేరి పీఠం అధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యము మిక్కుటముగానున్నది. కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారమెత్తునప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాస దీక్షనిచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడును అన్నపూర్ణ మాతయును సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరింపవలెను. వశిష్ఠ, శక్తి, పరాశర సత్రయా ఋషి, ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులను ఋగ్వేదులను అయిన వాజపేయయాజుల మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతిగాంచి తీరును. నాయన, రేపు నీకు మరిన్ని విషయములను చెప్పెదను అని తిరుమలదాసు ఈరోజు వృత్తాంతమును ముగించెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయము 8 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.